ఇప్పుడు కథ కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. కథ అంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ. సో ఇప్పుడు ఒక జనరలీ ఒక క్యారెక్టర్కి ఆల్రెడీ ఒక బ్యాక్డ్రాప్ పాస్ట్ ఒక ఎలివేషన్స్ ఆల్రెడీ ఇచ్చే కథలు ఉంటాయి. ఆల్రెడీ లైక్ వాళ్ళకి ఒక డిజైన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, బ్యాక్డ్రాప్ పాస్ట్ లైఫ్ కావచ్చు. ఇలాంటి న్యాచురల్ నేటివిటీ బేస్డ్ కథలు అయితే మీరు ఒకటి న్యాచురల్ గా పర్ఫామ్ చేయాలి అండ్ మీ పర్ఫార్మెన్స్ అక్కడ వాళ్ళకి కనెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా మీరు ఫీల్ అవుతూ చేయాలి. సో ఏది ఎక్కువ హార్డ్ అంటారు? లైక్ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఎలివేషన్ ఇచ్చిన క్యారెక్టరా, లేకపోతే ఇలాంటి న్యాచురల్ గా ఫ్లోలో వెళ్ళిపోయే క్యారెక్టర్ అంటారా? వెన్ యూ సే న్యాచురల్, నా అండర్స్టాండింగ్ ఆఫ్ న్యాచురల్ ఈజ్ వాస్తవానికి దగ్గరగా ఉండటం. సో వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి మన కంటికి కనిపిస్తూ ఉంటాయి, కానీ మనం పనుల్లో ఉండి మన పర్సనల్ లైఫ్ స్టైల్స్లో ఉండి ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తామేమో. బట్ వన్స్ ఇట్ కమ్స్ టు మెన్షన్ హౌస్ మల్లేష్, మాకు ఎవ్రీ థింగ్ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు యువర్ పర్సనల్ ఎమోషన్ కూడా. ఇప్పుడు మనలోనే దెర్ విల్ బీ a nice guy, there'll be an ugly guy, there'll be the best guy, there'll be the worst person, intellectual, philosopher, ఒక 100 షేడ్స్ ఉంటాయి మనకి. మల్లేష్ గాడు ఈజ్ ఇన్నోసెన్స్. ఆడు ఎంత ఇన్నోసెంట్గా ఉంటాడో, ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళకి కోపం తొందరగా వస్తుంది. బికాజ్ వాళ్ళు తక్కువని ప్రాసెస్ చేసుకో, ఇంటలెక్చువల్గా కూర్చుని ఆలోచించి యూనో వాట్, దీని మీద నా ఎనర్జీ అవసరం లేదు, అవసరమో అన్న పాయింట్లో ఉండడు. హీఈస్ ఆల్వేస్ ఛాలెంజ్డ్. లైక్ చిన్నప్పటి నుంచి ఏదైనా సప్రెస్డ్ క్యారెక్టర్లో ఉన్నాడు వాడు. సో అలాంటి వాడు వాడి ఐడెంటిటీని ఎలా గట్టిగా నుంచోబెట్టుకుంటాడు అనే దాని మీద వాడికి ఉండే ఇన్నోసెన్స్. బికాస్ వాడు పెద్ద చదువుకున్నాడేం కాదాడు. సో హిజ్ లైఫ్ ఈజ్ అబౌట్ టెంట్ హౌస్కి వెళ్తాడు, ఇల్లు చూసుకుంటాడు, ఊర్లో పొగరబోతులా తిరుగుతూ ఉంటాడు. సో అలాంటి పొగరబోతోడికి ఇంటర్ చదువుకున్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, జీవితం మారిపోద్ది చూశారు. అలాగా జ్యోతి కమ్స్ ఇన్ టు ద లైఫ్. ఫ్రమ్ దేర్ తను ఈ చదువురాని మొద్దుని ఎలా రెడీ చేసుకుంటుంది అనేది ఈజ్ వన్ బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టోరీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ వీ హ్యావ్ అమేజింగ్, అసలు తోప్ యాక్టర్లు ఉన్నారు. మురళీధర్ గారు అండ్ కసిరెడ్డి అద్భుతమైన యాక్టర్స్. దే కాంట్రిబ్యూట్ అ లాట్ ఫర్ కామెడీ. ఏదో ఇది కామెడీ సీన్ అండి అని మేము అనుకోవట్లేదు. చాలా చాలా న్యాచురల్ గా వాళ్ళు కూడా ఈ జోక్స్ కూడా ఎట్లా అంటే రాసుకున్న దాన్ని బెటర్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోనే స్కోప్ స్పేస్ రెండు మాకు బాగా ప్రొవైడ్ చేసేసరికి ఇంకెక్కువ చేసుకుంటూ వెళ్ళాం మేము. సో వెరీ న్యాచురల్ రూటెడ్ కామెడీయే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ కామెడీ తీసుకొచ్చి దాంట్లో ఇన్సర్ట్ చేసాము. చూసాము, లైక్ చూసినప్పుడు అర్థమైంది. ఇట్స్ వెరీ న్యాచురల్.